మీ వారు నిజంగా ఐ మీన్ మీకు ఇచ్చిన సపోర్ట్కి మీకు ఇద్దరికి వచ్చిన ఆఫ్ కోర్స్ బ్లెస్సింగ్ అండ్ అవకాశం అదొక గొప్ప విషయం. మీ వారు మీకు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా అద్భుతం. నో డౌట్ ఈజ్ 100% సపోర్టివ్. 100 ఈ విషయంలో వద్దని మాత్రం అనరు. అంటే ఒక 2 సార్లు చెప్తే నేను 3వ సారి చెప్తే మాత్రం హీ విల్ లిసన్. అలా అని ఇది కాదు ఈ నైజానా ఏ నై కన్నా అని మాత్రం అనరు ఆయన అనరు అస్సలు. చాలా గొప్ప విషయం అంటే అంత సపోర్టివ్ భర్త ఉండడం. ఎస్ వితౌట్ హిమ్ వితౌట్ మై ఇన్లాస్ ఐ యామ్ నథింగ్. ఆఫ్ కోర్స్ యూ ఆల్ డిజర్వ్ ఆల్ దట్ అండ్ మోర్ అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సనా అసలు. మనం అనిపిస్తుంటే మీ ఫ్యామిలీని చూస్తుంటే మీ ఆలోచన పద్ధతిని అంతా ఒకటే కదా. ఎస్ నేను రీసెంట్గా ఒకే ఒక దైవం, ఇట్స్ ద సేమ్ గాడ్. ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ నా బాగా పాపులర్ అయింది. సమీరా మా డాటర్ ఇన్ లా ఛానల్ పాపులర్ అయింది, తబస్సు మా డాటర్ ఛానల్ కూడా పాపులర్ అయింది. దాంట్లో నాకు మా ఇంటికి ఒక ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు స్వీట్స్ పంపిస్తారు కదా నార్మల్గా. చూసాను అది. చూసారా? పోస్ట్ చూసారు. ఓకే. సో అది పంపించారు. నేను అది వినాయకుడిని పక్కన పెట్టాను అలా. పూజలు అవి చేయడం కాదు కానీ పెట్టాను. అంటే అది వినాయకుడు కదా అని పక్కన పెట్టాను. 3 days అయిపోయింది. అయ్యో 3 days అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని మా పని మనిషి చూస్తూ అమ్మా మీరు దీన్ని నిమజ్జన చేస్తారా ఎట్లా చేస్తారా అని అడిగాను. మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం. సో అక్కడ మాకు తొట్టిలు అవన్నీ లేదు పెట్టుకోవడానికి. ఏం చేయాలంటే అది మా సొసైటీలో కిందగా వినాయకుడు ఉన్నాడు కదా తీసుకెళ్ళి పెడితే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అని అంటే సరే అనేసి ఒక మంచి వీడియో తీసి అది తీసుకెళ్ళి పెట్టి నేను అది చేసి నేను మాట్లాడాను. దానికి యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. కాబట్టి నాకు నా యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 99.9% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఎక్కడో 0.1 ఎప్పుడో ఒకసారి నెగిటివ్ అంటే ఇదే అంటే ఏ ఫ్యామిలీ అంతా ఛానల్స్ ఓపెన్ చేశారా ఏం సోది చెప్తున్నా అన్నట్టే ఉంటుంది వాళ్ళకి. అంటే వెరీ వెరీ రేర్ ఆఫ్ ది రేర్. బట్ 99.9% అందరు పాజిటివే. కానీ దీనికి ఒక 1% ఎక్స్ట్రా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. లైక్ ఫ్రమ్ మై కాస్ట్, ఫ్రమ్ మై రిలీజన్. అంటే ఏంటంటే आप श्री कर रहे ये कबूल नहीं है, आप ये नहीं करना वो नहीं करना. నేను ఆ వీడియో ఎండ్లో ఒకటే మాట చెప్పాను. ఇది ఎందుకు చేసి చూపిస్తున్నానంటే గాడ్ ఈజ్ వన్. అది ఏ గాడ్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను అల్లాహ్ని నమ్ముతున్నా, నేను అల్లాహ్ని ప్రే చేస్తాను, నమాజులు చేస్తాను, అన్నీ చేస్తాను. దట్ డజంట్ మీన్ ఇప్పుడు నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట. అది ఎక్కడైనా ఖురాన్లో రాసుందా నాకు తెలియదు. రాసుందా లేదా నిజంగా నాకు ఫుల్ డీటెయిల్ ఆఫ్ ఖురాన్ నేను చదవలేదు కాబట్టి నాకు తెలియదు. నార్మల్గా చదివాను, నాకు తెలియదు. ఐ బిలీవ్ మీ మనసుకి కరెక్ట్గా అనిపించింది, నాకు మనసు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. బొట్టు ఎందుకండి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని వెళ్తారు ఏంటి, అద్భుత్ గలత్ కామ్ కరంటే ఈ ప్రొఫెషన్లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్లో మీరు కావాలంటే పెట్టుకోండి, మీకు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి, బయట మాత్రం పెట్టుకోండి. ఏ ప్రొఫెషన్లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెట్టుకోవద్దా? నేను ఒక పూజకి వెళ్తున్నా, ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, బొట్టు పెట్టుకొని వెళ్తాను, నాకు నచ్చుతుంది, నాకు ఇష్టం, నేను వెళ్ళాను. ఈరోజు పెట్టుకొని రాలేదు, ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది, పెట్టుకోలేదు, అది నా ఇష్టం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ గుడ్ యు ఆర్ అనేది ఇంపార్టెంట్, వాట్ పాజిటివ్ యువర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడని కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడు. హౌ ఫేత్ఫుల్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్, ఎంత నమ్మకంతో మీరు మొక్కుతారనేది ఇంపార్టెంట్, కానీ ఏ దేవుడిని మొక్కుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ కూర్చొని మొక్కినా, ఏ దేవుడిని మొక్కినా ఎంత నమ్మకంతో మొక్కుతారు, మీ నమ్మకం ఏంటి, మీ బిలీఫ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కానీ ఈ దేవుడిని మొక్కితే తప్పు, ఆ దేవుడిని మొక్కితే తప్పు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు కాదు. ఫర్ మీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్. వన్నెస్ ఆఫ్ గాడ్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి. అవును, టు బీ ఫ్రాంక్, మనం అందరం ఎప్పుడు ఈ కాస్ట్ రిలీజన్ గురించి మాట్లాడుకోమే. అవును, మనం రోజు కలిసిమెలిసి ఉంటున్నాం, మా ఇంటికి వస్తారు కొందరు. మేము రోజా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాతో పాటు రోజా ఉంటారు, నమాజ్ చదువుతే అరే హంబి ఆతే హమారకు బోలో అంటారు. అరే మీరు ఈ బుక్ చదువుతున్నారా, దీంట్లో వర్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది చదవండి, ఇది చదివితే మంచిదంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళది ఏమైనా ఉంటే నేను చదువుతాను. అంతేగాని మనకి ఏం లేవు. పొలిటికల్ లెవెల్, వెన్ యూ కమ్ టు ద హయ్యర్ లెవెల్, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ డిఫరెన్సెస్. అంటే జరిగింది పాస్ట్లో ఇలా జరిగిందా, ఎవరు చేశారా, ఏంటా, ఎందుకు, ఇప్పుడు ఏంటి,
how truthful you are, how mingle you are, how good you are, we all are one అని మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ అవ్వకపోతే హయ్యర్ లెవెల్ వరకు ఇది మారదు. కొట్టుకొని చేస్తాం అందరం, అది అవసరమా మనకి? ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? అదే కదా హాయిగా ఉండే హాయిగా జీవితం, హాయిగా గుడ్డ తిని మనం కలిసి ఉండాలి, కానీ మన జీవితంలో వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్లాడుకుంటున్నాం అనేది నా క్వశ్చన్. చాలా మోస్ట్ బ్రిలియంట్ మెసేజ్ ఇవాళ ఈ విషయం చెప్పడం, పంచుకోవడం అనేది మొన్న జరిగిన వినాయక చవితి తాలూకుది. బికాజ్ చాలా మందికి ఈ మెసేజ్ వెళ్ళాలి. పీపుల్ షుడ్ గెట్ దిస్ మెసేజ్ అన్న. ఐ మీన్ ఐఎమ్ సో అప్రిషియేటివ్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ మీరు ఇది పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇంత జరుగుతుంది సనా, అసలు ఈ ఒక్క ప్రొఫెషన్ హౌ డస్ ఇట్ కీప్ యూ హ్యాపీ? మీరు ఇంకా పబ్లిక్ లైఫ్లో ఇన్స్పైరింగ్ మోటివేటర్గా, మెంటర్గా, ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి ఇంకా కూడా. చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది తెలియదు, బట్ ఇట్స్ డిఫరెంట్ పొలిటికల్గా అంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్, మనందరికి తెలుసు. ఫర్ మై నేచర్, ఫర్ మై ట్రూత్ఫుల్నెస్ అంటే ఐ డోంట్ థింక్ ఐ ఫిట్ ఇన్ టు ఇట్. నాకు పొలిటికల్గా ఏంటంటే 10 మందికి నేను సాయం పడితే పొలిటికల్గా నేను జాయిన్ అవ్వాలి, సో నా వల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది అని అంటే, నా ప్రొఫెషన్ నుంచి నేను సంపాదించిన డబ్బులు సరిపోకపోతే ఇక్కడ నా మాట వల్ల 10 మందికి సాయం అవుతుంది అని అంటే నేను జాయిన్ అవ్వాలి. ఆ రీజన్ వల్ల ఆలోచించాలి తప్ప నాట్ టు మేక్ మనీ, నాట్ టు డిగ్రేడ్ ఎనీబడి ఆర్ నాట్ టు సపోర్ట్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్. ఎస్, ఐ నీడ్ అ పొజిషన్, ఐ నీడ్ అ ప్రాపర్ స్టేటస్ టు టాక్ వేర్ ఐ కెన్ హెల్ప్ 10 people. అదే అంటే మీ మాట చెల్లుబాటు అవ్వాలి. రైట్.